ఇషమ్మ ఇంకా పడుకుంది, ఇంకా బజ్జింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:45 అలా అవుతుంది అనమాట. కొంచెం లేచి నేను ఆల్రెడీ దీపం అది పెట్టేసుకున్నాను, పూజ అయిపోయింది. నెక్స్ట్ టైము కాఫీ తాగేసిన తర్వాత 7 యాక్చువల్గా అయితే 7 o'clockకి చెప్పాను నేను ఫోటోషూట్ అతనికి రమ్మని చెప్పి. కాకపోతే ఇప్పుడు చూస్తే టైం పట్టేలాగే ఉంది, ఇంకొక ½ an hour డిలే చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే బర్త్డే బేబీకి మనం లేపి విష్ చేసేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఇషమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ ఇషమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ. నా చిట్టి తల్లి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఇషమ్మా. నా బంగారు కొండ, నా చిట్టి పద్మావతి, నా బుల్లి కామాక్షమ్మ, మీనాక్షమ్మ, జ్ఞాన ప్రసూనాంబిక, శారదాదేవి ఎక్కడున్నారు? నా గోవిందుడు ఎక్కడున్నారు? నా చిట్టి పద్మావతి ఎక్కడుంది? హ్యాపీ బర్త్డే తల్లి. నా చిట్టమ్మ హ్యాపీ బర్త్డే, నా బంగారు కొండ హ్యాపీ బర్త్డే. కూర్చోబెట్టు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఇషమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఇషమ్మ, హ్యాపీ బర్త్డే అను, హ్యాపీ బర్త్డే టు యూ. బంగారం. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. హలో అండి, ఈ పాటికే వీడియో ఇంట్రో చూడంగానే మీ అందరికీ అర్థమైపోయింది కదా. ఈరోజు అయితే ఇషమ్మకి 2nd బర్త్డే అనమాట. తను 2 years కంప్లీట్ చేసుకొని 3rd yearలోకి ఎంటర్ అవుతుంది. సో అందుకని చెప్పి ఈరోజు తన బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అని చెప్పి ఈ వీడియో అనమాట. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత నీట్గా నలుగుతో స్నానం చేసేసాను. స్నానం చేసిన తర్వాత ఇక్కడైతే ఫుడ్ పెడుతున్నాను అనమాట మార్నింగే. సో ఇప్పుడు మార్నింగ్ అయితే 7 o'clock అవుతుందండి. ఎందుకు అనేది నేను చెప్తాను నేను. అండ్ ఇయర్ బర్త్డేకి నేను తనకి ఇస్తున్న గిఫ్ట్ ఈ గోల్డ్ నెక్లెస్. దీని వెయిట్ వచ్చేసరికి 2 తులాల పావు పడిందండి. అండ్ ఇది నేను తీసుకున్న స్టోర్స్ వచ్చేసరికి ఖజానా స్టోర్స్లో నేను తీసుకున్నాను అనమాట నేను. అండ్ మార్నింగ్ అయితే తనకి ఫోటోషూట్ ప్లాన్ చేశాను. లాస్ట్ ఇయర్ తనకు ఫోటోషూట్ చేయించాము, బట్ అప్పటికే తను ఫస్ట్ ఇయర్ వల్ల తిరుమలలోని స్వామివారికి కుర్లు ఇచ్చామన్నమాట. అప్పుడంతా కూడాను గుండుతో ఫొటోస్ ఉన్నాయి. ఈ ఇయర్ కొంచెం జుట్టు ఎక్కువగా ఉందని చెప్పి జుట్టుతో ప్లాన్ చేశాను నేను, హెయిర్తోని. నువ్వు వద్దులే, నేను అంటున్నా. నువ్వు వద్దులే అమ్మా. చూడు ఇషు ఇషు, పిల్లలు అప్పుడే పుట్టి ఎంత ఫాస్ట్గా పెరిగిపోతారో కదా. ఇషాని కూడా అంతేనండి. 2 years కంప్లీట్ చేసుకొని 3rd yearలోకి వచ్చిందంటే అస్సలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు. మొన్నే చిన్న పాపగా ఉండేది, ఇప్పుడైతే పరిగెత్తేస్తుంది, బోల్డ్ కబుర్లు చెప్పేస్తుంది, మాటలు నేర్చుకుంటుంది, కొన్ని వస్తువులను రికగ్నైజ్ చేస్తుంది. నాకు ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంటే తన ఏజ్ అనేది ఇప్పుడు నాకు బాగా నచ్చుతుంది అనమాట. నాకు ఎంత బాగా నచ్చుతుందో. ఈ క్యూట్నెస్ అనేది నాకు తెలిసి ఇంకొక 4-5 yearsలో పోతుందేమో. బట్ ఇలాంటివన్నీ కూడా ఒక స్వీట్ మెమరీస్గా మన లైఫ్లో ఎప్పుడు ఉండిపోతాయి కదా. యాజ్ ఎ మదర్గా నేనైతే చాలా బ్లెస్డ్ అనే చెప్పాలి. ఇషానితో చాలా టైం స్పెండ్ చేశాను నేను. అండ్ ఈ ఇయర్ బర్త్డేకి కూడాను అమ్మమ్మ తాతయ్య మధ్యలో ఇషాని బర్త్డే జరిగింది. ప్రతి ఇయర్ అంటే ఇప్పుడు లాస్ట్ 2 yearsగా అమ్మ నాన్న తన బర్త్డేకి వస్తున్నారు. సో అమ్మమ్మ కంటే కూడాను ఇషానికి తాతయ్య అంటే చాలా ఇష్టం తనకి. అండ్ తాతయ్య కూడా తన బర్త్డే సెలబ్రేషన్స్లో ఉండడం మాకు ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది.
అండ్ ఇక్కడైతే అందరికీ బిస్కెట్ పెడుతుందండి. అండ్ పర్సనల్గా ఈశానికి కూడాను అందరికీ అంటే తను తినే ఫుడ్లో అందరికీ పెట్టడం అంటే చాలా ఇష్టం తనకు కూడాను. అండ్ ఇక్కడైతే ఫోటోషూట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 2.5 hours అయ్యింది. అది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీకి లాస్ట్లో ఫోటోషూట్ అయిపోయిందని చెప్పి బిస్కెట్ పెడుతుంది అనమాట. ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాము. సో ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను హోమ్ కుక్డ్ మీల్సే చేశాను. లంచ్లోకి నేను వెజ్ బిర్యానీ, రైతా అండ్ మష్రూమ్ కర్రీ చేశాను. అండ్ సాంబారు, వైట్ రైస్ అనమాట. సో ఆల్రెడీ కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కనుక వెజ్ తిన్న వాళ్ళకి వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకేమో చికెన్ కర్రీ బయట నుంచి తెప్పించేసామన్నమాట. అండ్ ఈ ఇయర్ బర్త్డేకి అయితే పిన్ని అండ్ బాబాయ్ కూడా వచ్చారు. సో వాళ్ళన్నా కూడా ఈశానికి చాలా ఇష్టం, చాలా ముద్దుగా చూసుకుంటారు. వాళ్ళ సౌజీ పిన్ని అండ్ సంపత్ బాబాయ్ అయితే అసలు ఆల్మోస్ట్ వాళ్ళ పాపలా చూసుకుంటారనమాట. సో మాకు కూడా అది చాలా ఇష్టం, మాకు చూసుకుంటూ ఉంటే. అండ్ ఈ ఇయర్ అయితే డెకరేషన్కి నేను కోకమెలన్ థీమ్ చూస్ చేసుకున్నాను. నేను ఆఫ్టర్నూన్ ఈశానికి కాసేపు పడుకోబెట్టేశాను సో దట్ తను క్రాంకీ అవ్వదు అని చెప్పి. 6:30 వరకు పడుకుందండి. 7 o'clockకి మేము కేక్ కటింగ్ అన్నట్లు అనుకున్నాము. సో 6:30 వరకు నేను బాగా బజ్జో పెట్టాను నేను. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా ఒక 5 మెంబర్స్కి పిలిచామన్నమాట పిల్లలకి. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు కనుక యాజ్ యూజువల్గా వాళ్ళకి సాఫ్ట్ డ్రింక్స్, వెల్కమ్ డ్రింక్స్ లాగా పెట్టాము. అండ్ దాంతోపాటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనమాట, తను కూడా వచ్చింది. రజనీ అనమాట తన పేరు. సో తను కూడా వచ్చారు. మాకు ఇంతమంది వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తున్నందుకు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అండ్ దాంతోపాటు పిల్లలు ఇప్పుడిప్పుడు కొంచెం తెలుసుకుంటున్నారు కదా అన్ని విషయాలు. మా పాపకైతే ఇంకా ఫ్రెండ్స్ మార్నింగ్ అంతా కూడాను చేసేదానికంటే కూడాను ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తను బాగా ఎక్కువ ఆడుకుంది. రియల్గా తను ఎప్పుడు హ్యాపీ అయిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి ఏదో సంథింగ్ పార్టీ అవుతుంది, ఇదేదో సెలబ్రేషన్ అని చెప్పి అప్పుడు హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అప్పుడు మాకు బాగా నచ్చింది. She's your best friend, right? Say thank you. ఏదమ్మా ఇటు తిరిగి జాగ్రత్త చూడు. గుడ్. Oh, she got it. That's okay, just for a minute. They can take it. Oh, you got a beautiful hairstyle. You're worried that it will get disturbed. Lalit, for you. This is for you. Oh, good. Don't pull it too hard. For her. No. No touching. Very bad. Very bad. వాళ్ళ పిన్నికి ఒకటి పెట్టు. వాళ్ళ పిన్ని అడిగారు యాక్చువల్గా. అమ్మ ఆగు, పాపను చూపిస్తాను. అమ్మ జయశ్రీ కూడా యాడ్ చేసిమని చెప్పు. తిప్పే కదా. ఫోటోగ్రాఫర్ నాన్న, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. అమ్మ జయశ్రీ కూడా యాడ్ చేసి. చిన్న తగిలిసింది, పర్లేదు. ఆకలి ఇంకా టచ్ అయిపోవాలి కదా.
इधर आओ Anna come here Isha, look here. one more time Friends. Can you guys just go for one picture? All the little ones. అండ్ ఇక్కడైతే ఈశాని వల్ల ఫ్రెండ్ సర్కిల్ అనమాట. ఈశాని అండ్ ఈశానికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ పాప పేరు జూజు అండి. అంటే అది తన పెట్ నేమ్ అండ్ షీఈ్ హర్ బెస్ట్ ఫ్రెండ్. దాని పక్కన ఉన్నది ఇంకా మా అపార్ట్మెంట్లో అంటే కింద ఫ్లాట్లో ఉన్న వాళ్ళు. అండ్ రిమైనింగ్ ఈ పాప ఉంది కదా పింక్ కలర్, తను జూజు వల్ల సిస్టర్ అనమాట. రిమైనింగ్ వాళ్ళందరూ కూడాను పార్క్ దగ్గర ఉన్న ఫ్రెండ్స్, వేరే వేరే టవర్స్ అనమాట. బట్ అందరితో కూడాను తను చాలా బాగా ఆడుకుంటుంది. అండ్ చాలామంది ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ అందరికీ పిలవడం కుదరలేదు. అండ్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో దోస్ ఆర్ ఆల్ హర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడైతే కేక్ కటింగ్ అవుతుంది. say Anna see happy birthday to you happy birthday to you Tashika wait Tashika wow you ask auntie not now Lalit please wait Lalit please wait Lalit Ma'am, you take to Ishani once more. Just hold it. Hold it. Tashika you have to wait please No. Little. At least you are Ishani. No, just keep it near. Keep it near her mouth, yeah. Ishani. Mama, look at Mama. no oh my god It's okay. Just take it like that. auntie will give No, it's okay. We don't want it, Nana. please Tashika No, it's okay. We don't want. Sir, you okay? One photo. Ishani, look here. Wait. You come here. Okay. Ready? Okay. बाबा हाँ, okay. अभी हुआ Wow, I got a full big star. Okay. Wait. Tashika show me yours No. I could not understand the question, but it's okay. thank you baby Lalit, yeah baby is there. Look there. Lalit, go back. baby Ah. baby oh my god Okay. go there please Okay. Ready? Okay. Ready. Hello. Okay. Except Ishani and this kid, all others are ready. పర్సనల్గా ఇది మనలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. ఇలాంటి అకేషన్స్ అప్పుడు పిల్లలు అట్లీస్ట్ ఒక్క ఫోటో కూడాను పోజ్ ఇవ్వరు. ఫోటోగ్రాఫర్స్ అయితే ఎంత స్ట్రగుల్ అవుతూ ఉంటారో. అండ్ మా ఇంట్లో అయితే ఫోటోగ్రాఫర్ ఎవరైతే వచ్చారో అతను అండ్ కన్నా అయితే చాలా స్ట్రగుల్ అయ్యారు. అండ్ మార్నింగ్ సెషన్కి నాన్న కూడా యాడ్ అయ్యారు అనమాట. ఒక్క ఫోటో ఈశానికి తీయడం కోసం అని చెప్పి కన్నా అయితే ఎన్ని చేశారో అండి. అసలు ఆమె చూడదు అసలు ఒక్క ఫోటో కూడాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే అయితే కొన్ని పిక్చర్స్ దేవుడి దయ వల్ల కొన్ని బాగానే వచ్చాయి. అండ్ కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మార్నింగ్ ఆశీర్వదించలేదన్నమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ పేరెంట్స్గా మేము ఆశీర్వదించేసి అండ్ వాళ్ళ నాన్నమ్మ అండ్ తాతయ్య అమ్మమ్మ అందరూ కూడా ఆశీర్వదించారు. చాలా హ్యాపీగా ఉంది. ఆశీర్వాదం మంత్రం చెప్పాలి. శతమానం భవతి శతాయుత్సరిషతి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. Now she's looking correctly. Okay, one more. Okay. Hey, wait. Ishani.
ముద్దు పెట్టండి. No, just kidding. ఏంటమ్మా అవంతా కమ్మ అంతా పొడిచాను ఆంటీ కాదు. తినైతే మా కో సిస్టర్ ఇషానికి పిన్ అవుతారు. ఇషానికి వీళ్ళిద్దరూ అంటే ఎంత ఇష్టమో, అండ్ వాళ్ళిద్దరికీ కూడాను ఇషాని అంటే పర్సనల్గా ఎంత ఇష్టం. అసలు నాకు ఇష్టం అని తెలుసు, బట్ రీసెంట్గా మేము లాస్ట్ వీకెండ్ ఒక ట్రిప్కి వెళ్ళాం మేము మైసూరు. అప్పుడైతే ఆ ట్రిప్లోని ఆల్మోస్ట్ 80% ఇషానిని చూసుకున్నది వాళ్ళిద్దరే అండి. అసలు అంత ఇష్టం అని నాకు కూడా తెలియదు నాకు, బట్ వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం. అండ్ ఇషానికి కూడా పర్సనల్గా పిన్ని అండ్ బాబాయ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ మా తర్వాత మదర్ అండ్ ఫాదర్గా వాళ్ళిద్దరూ అంత బాగా చూసుకున్నారు. ఆ రోజు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తనకైతే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ సైకిల్ ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ ఈ సైకిల్ తనకి 5 years వరకు కూడా సరిపోతుంది. అండ్ తను చాలా హెల్ప్ చేశారు. నైట్ మీల్స్ అన్నీ కుక్ చేశారనమాట. ఎంత బాగా హెల్ప్ చేసిందో తను. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ ఈ పార్టీకి వేసుకునే డ్రెస్ అమ్మమ్మ ఇచ్చిన గిఫ్ట్, అమ్మమ్మ అండ్ తాతయ్య ఇచ్చిన గిఫ్ట్. అండ్ ఇక్కడ వేసుకునే ఈ పట్లంగా జాకెట్ నాన్నమ్మ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో ఈ పట్లంగా జాకెట్ ఎంత బాగా కుదిరిందో అసలు ఇషానికి, చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ పార్టీ డ్రెస్ కూడా చాలా బాగుంది. అండ్ కష్టపడి ఫొటోస్ తీసిన అతను ఈ ఫోటోగ్రాఫర్ అనమాట. చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఈవెంట్ అంతా కూడా బాగా జరిగింది, సెలబ్రేషన్స్ బాగా జరిగాయి. అండ్ ఫైనల్ పార్ట్ ఏంటి అంటే గిఫ్ట్స్ 4-5 అనుకుంటా గిఫ్ట్స్ తెచ్చారు. రజని మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, తను చాలా క్వాలిటీ ఉన్నాయి. అండ్ అన్ని గిఫ్ట్స్ ఆల్రెడీ తను బిఫోర్ ఎప్పుడు ఆడలేదన్నమాట, అలాంటి గిఫ్ట్స్ తీసుకొచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ రజని. అండ్ ఇషాని తరఫున కూడా థ్యాంక్స్ రజని ఆంటీ. ఓకేనా. అమ్మో అక్కడికి వెళ్ళాక అయితే నచ్చినవన్నీ తీసుకొచ్చావు. ఇంకా కావాలి, ఇంకా ఉన్నాయి, భలే భలే ఉన్నాయి. భలే ఉన్నాయి అసలు. నాకు అర్థం కావట్లేదు ఏం తీసుకోవాలి. ఈ వీడియోలో అయితే ఇషమ్మ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ దాంతోపాటు ఈ వీడియోలో ఉన్న మెమరీస్ అన్నీ కూడాను నాతో పాటు ఎప్పటికీ ఉండిపోతాయి అన్నందుకు అది ఇంకా హ్యాపీగా ఉంది. సో ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.